డైజెషన్ అంటే ఓన్లీ ఫుడ్కి సంబంధించింది కాదు. జీర్ణక్రియ సమంగా అవ్వాలి అని అంటే మనకి న్యూరలాజికల్ అంటే బ్రెయిన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. దాని తర్వాత మజిల్స్ అనేది కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి ఎంజైమ్స్, ఇది డైజెస్టివ్ జ్యూసెస్ ఏవైతే రావాలో అవి వస్తే కదా మనకి జీర్ణక్రియ సమంగా అయ్యేది. సో కాబట్టి మనకి మస్క్యులర్ మూమెంట్ అంటే డైజెస్టివ్ ట్రాక్ట్ మూమెంట్ సరిగా ఉండాలి. న్యూరలాజికల్గా మనకి సిగ్నల్స్ వస్తేనే ఈ జీర్ణక్రియ సరిగా అవుతుందన్నమాట. దానికి తగ్గట్టుగా డైజెస్టివ్ జ్యూసెస్ పుడతాయి డైజెషన్ కోసం సమంగా అవ్వడానికి. సో ఇవి అన్నీ సమంగా ఉంటేనే మనకి డైజెషన్ కంఫర్టబుల్గా అవుతుంది. సో మనం ఫుడ్ తీసుకుంటున్నాం, మౌత్లో కొంచెం డైజెషన్ అవుతుంది, స్టమక్లో కూడా కొంచెం డైజెషన్ అవుతుంది. స్టమక్ తర్వాత నుంచి ఇంటెస్టైన్స్లో చాలా వరకుగా అబ్జార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది జనరల్గా చూడాలంటే. సో మనం ఆహారం తీసుకునేటప్పుడు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం. దీంతోపాటు వైటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. అవి మైక్రో అంటే తక్కువ లెవెల్లో ఉంటాయి. కాబట్టి మెయిన్గా మనం చూడవలసింది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. సో కార్బోహైడ్రేట్స్ అనేవి డైజెషన్ ఈజీగానే అవుతాయి, ఎందుకంటే ఆల్రెడీ ఐదర్ కుక్డ్ ఆర్ మేబీ రా తీసుకున్నప్పుడు. సో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ కనుక మూడు కనుక అట్ ఎ టైం చూసినట్టయితే కార్బోహైడ్రేట్స్ చాలా ఈజీగా మనకి డైజెస్ట్ అవుతాయి. సో ప్రోటీన్స్, ఫ్యాట్స్ని కనుక మనం కంపేర్ చేసినట్టయితే కార్బోహైడ్రేట్స్ తర్వాత ప్రోటీన్స్ బెటర్గా అంటే ఫాస్టర్గా డైజెస్ట్ అవుతుంది. ఫ్యాట్స్ మనం జత చేర్చినప్పుడు ఏ ఫుడ్తో అయినా సరే జీర్ణక్రియ లేట్గా అవుతుంది, అంటే డైజెషన్ లేట్ అవుతుంది. సో మనం అర్థం చేసుకునేది ఏంటంటే మనం తీసుకునే డైట్లో ఫ్యాట్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే డైజెషన్ టైం లేట్ అవుతుంది. జీర్ణక్రియ సవ్యంగా కంఫర్టబుల్గా అవ్వాలి, ఇబ్బందులు లేకుండా అవ్వాలి అన్నప్పుడు మనం తీసుకునే డయట్లో సమంగా ఫైబర్ అనేది ఉండాలి. ఫైబర్ అనేది మనకి మెయిన్గా తీసుకునే ధాన్యాలు అంటే రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, అంటే రీఫైన్డ్ సీరియల్స్ కాకుండా హోల్గా అంటే జొన్నలు, సజ్జలు, రాగులు, బ్రౌన్ రైస్, గోధుమలు, వీటిల్లో మనకి యాజ్ గ్రోన్ ఫైబర్ ఉంటుంది విత్ వెరీ లిటిల్ ప్రాసెసింగ్. సో ఇవి మనకి ఫైబర్ ఎక్కువ పాళ్ళల్లో ఇస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ వీటిల్లో కూడా మనకి ప్రత్యేకంగా ఫైబర్ ఎక్కువ వస్తాయి. సో జనరల్గా చూసినట్టయితే సీరియల్స్, దాని తర్వాత పప్పు ధాన్యాల్లో కూడా మనకి కొంచెంగా ఫైబర్ వస్తుంది. సో హోల్ పల్సెస్ కనుక తీసుకున్నట్టయితే ఫైబర్ ఇంకొంచెం ఎక్కువ పాళ్ళల్లో వస్తుంది. సో మనం ఫైబర్ని కనుక కన్సిడర్ చేసేటప్పుడు సీరియల్స్ అంటే ధాన్యాలు, పప్పు దినుసులు, అట్ ద సేమ్ టైం ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఈ సమపాళ్ళల్లో కనుక మనం తీసుకున్నట్టయితే మనకి ఫైబర్ ఇనఫ్గా లభ్యమవుతుంది. సో ఫైబర్ ఉన్నప్పుడు డైజెషన్ ఈజీగా అవుతుంది. ఒకవేళ మనకి ఏదన్నా డైజెషన్కి ఇబ్బందులు ఉన్నప్పుడు, అంటే ఐదర్ అసిడిటీ లాగా కానివ్వండి, లేకపోతే జీర్ణం సరిగా అవ్వట్లేదు, కడుపు ఉబ్బరంగా అవుతుంది, లేదు డైరియా ఉంది, లేదు కాన్స్టిపేషన్, ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం ఆహారం మార్చుకొని తీసుకోవాలి.